12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే నిర్వహించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాసనసభ్యుడు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిలు మాట్లాడుతూ ఈ అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల నుంచి 13 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు మచిలీపట్నంలో జరిగే జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాకినాడ బీచ్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేషన్ కమిషనర్, శాసనసభ్యుల చొరవతో బీచ్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు చేసిన కృషి అభినందనీయమన్నారు. తరువాత కమిషనర్ భావన మాట్లాడారు. మనం 12వ అంతర్ జిల్లాల కాకినాడ బీచ్ కబడ్డీ బీచ్ ఫెస్టివల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 130-140 మంది ప్లేయర్స్, వాళ్ళ తాలూకు కోచెస్ రకరకాల జిల్లాల నుంచి రావడం జరిగింది. సో అందరూ ఈ 3 రోజులు ప్రశాంతంగా కాకినాడ బీచ్ ఎంజాయ్ చేయాలని, కాకినాడ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈవెంట్ చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మా వైపు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి, ఆనరబుల్ ఎమ్మెల్యే గారి వైపు నుంచి హార్టీ వెల్కమ్ చెప్పారు. చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్న ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కెర్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కెర్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు. ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది. అటువంటి కబడ్డీ స్టేట్ మీట్ నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరగడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు 150 మంది దాకా ప్లేస్ రావడం జరిగింది. అట్లాగే కోచ్లు అందరూ కలిసి 300 మంది ఉన్నారు. 300 మందికి చక్కటి ఆతిథ్యం చేస్తున్నటువంటి ఈ బీచ్ చూసి కూడా నాకు చాలా సంతోషం వస్తుంది. సో అండర్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు మనం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో చాలా ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ బీచ్ డెవలప్మెంట్లో మనం టాయిలెట్స్ పెడుతున్నాము, బెంచెస్ పెడుతున్నాము, లైట్ కానీ అన్నీ చూస్తున్నాము. కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక బీచ్ పార్క్ ఉంది. అక్కడ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది. అది కూడా కొన్ని రోజుల్లో పని అయిపోయిన తర్వాత అది కూడా మనం ఓపెన్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ బీచ్కి అయిపోతుంది. ఐఎమ్ రియలీ షూర్ ఆఫ్టర్ దట్ కాకినాడ విల్ గెట్ అ వెరీ గుడ్ టూరిస్ట్ స్పాట్. అండ్ ఇలాంటి చాలా ఛాంపియన్షిప్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయి. అది దట్ ఐ విల్ హోప్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ.